అందరికీ నమస్కారం. నేను మీ త్రిపురేశ్వర్. మన తత్వమసి మీడియాలో ఈరోజు మన గెస్ట్ కింద శ్రీ నాగేశ్వర శర్మ గారు. స్టాక్ బ్రోకింగ్‌లో మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది స్టాక్ మార్కెట్‌లో. అలాగే ఇన్వెస్ట్‌మెంట్ రిలేటెడ్‌గా ఆయన దగ్గర నుంచి మనము డీటెయిల్స్ తెలుసుకుందాం ఒకసారి. వెల్కమ్ నాగేశ్వర శర్మ గారు. నమస్కారం అండి. నేను కామర్స్ గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను లాస్ట్ 20 ఇయర్స్ నుంచి కూడా నేను స్టాక్ మార్కెట్స్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఇండివిజువల్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నాను. నాకు 25+ ఇయర్స్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్లో ఎక్స్పీరియన్స్ ఉంది. నేను లాస్ట్ 10 ఇయర్స్ నుంచి నేను యాక్టివ్గా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అది చేస్తూ తర్వాత ఇన్వెస్టర్స్ని గైడ్ చేస్తూ ఉన్నాను. నేను ఫ్రాంచైజీ తీసుకొని ఒక కంపెనీకి నేను చేస్తున్నాను అనమాట. ఇది సార్, స్టాక్ మార్కెట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. సో స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అసలు? ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్ అంటే ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ వేర్ ఇన్ ది ఎక్స్చేంజెస్ యూ బై అండ్ సెల్ షేర్స్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీస్. కొన్ని కంపెనీస్ లిస్టెడ్ అయి ఉంటాయి. ఆ లిస్టెడ్ కంపెనీస్లో మీరు కొని అమ్మటం అనేది ఆ ఓవర్ ది కౌంటర్ దాని కాకుండా దాంట్లో నుంచి మనం చేస్తాం అనమాట. సో ఇందులో మెయిన్గా 2 స్టాక్ ఎక్స్చేంజ్ ఇండియాలో ఉన్నాయి. ఒకటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో ఈ 2 మెయిన్గా మనకి ఇండియాలో ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్. దీస్ ఆర్ 2 బిగ్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఈవెన్ ఇన్ ద వరల్డ్ వైడ్ ఆల్సో. ఎన్ఎస్సి చాలా లార్జ్ టర్న్ ఓవర్ తోటి ట్రేడ్ అవుతుంటాయి. ఎన్ఎస్సి అండ్ బిఎస్సి వీటన్నిటికీ కూడా మనకి సెబీ అండర్ కంట్రోల్లో మనకి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో మరి ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు? ఒకవేళ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి క్యాపిటల్ అనేది మినిమం క్యాపిటల్ ఎంత పెట్టుకొని ఇన్వెస్ట్ చేయాలి? రైట్, మంచి క్వశ్చన్. ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఒక ఏజ్ పరిమితి అంటూ ఏం లేదు. 18 ఇయర్స్ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే కనుక ఇన్వెస్ట్ చేయొచ్చు. అది వాళ్ళ ఉత్సాహాన్ని బట్టి, వాళ్ళు వెల్త్ క్రియేషన్ని బట్టి, దీన్ని బట్టి వాళ్ళు చేసుకుంటూ రావచ్చు. దీనికి మినిమం క్యాపిటల్ అంటూ ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో చూసుకుంటే కనుక మీకు 10 రూపాయల దగ్గర నుంచి ₹1,00,000 వరకు ట్రేడ్ అయ్యే షేర్స్ ఉంది. సో ఈ షేర్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అని అంటే మన గోల్స్ ప్రకారం మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అది మన మీద ఆధారపడి ఉంటుంది. కానీ స్టాక్ మార్కెట్లో ఎంత ఉంటేనే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అని ఏం లేదు. స్టాక్ మార్కెట్లో 2 రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు వచ్చిన వాళ్ళు, కొత్త వాళ్ళు. ఎట్లాగంటే ఒకటి డైరెక్ట్ షేర్స్ కొనుక్కోవటం, రెండోది మ్యూచువల్ ఫండ్స్ ద్వారా. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎవరైతే చిన్న మదుపుదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ₹500 నెలకి ఎస్ఐపి ద్వారా కూడా చేసుకోవచ్చు. సో దీనికి అంటూ ఒక ప్రత్యేకమైన ఇంత అమౌంట్ కావాలి, ఇంత ఉండాలి అని చెప్పేసి ఎక్కడా చెప్పలేదు. దానికి ఎవరికి ఇది లేదు. సో మనకి మన తాహతని బట్టి, మన రిస్క్ని బట్టి మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడం. ఎలా ఇన్వెస్ట్ చేయాలంటారు దీంట్లో? ఇలా ఇన్వెస్ట్ చేయాలంటే ఏం కావాలి మనకి? ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఇప్పుడు మనకి స్టాక్ ఎక్స్చేంజెస్లో మనం షేర్స్ కొనాలి అని అంటే కనుక మనం ఆథరైజ్డ్ స్టాక్ బ్రోకర్స్ ద్వారా మనం డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవాలి. ఈ డిమాట్ అకౌంట్ అంటే ఏంటి? డిమాట్ అకౌంట్ అంటే ఇట్స్ ఏ డిమాటరైజేషన్ ఆఫ్ అకౌంట్. అంటే ఇందులో మనకి ఎట్లాగైతే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో మనం డబ్బులు దాచుకుంటాం. సో ఇట్లా ఇందులో మనం ఏంటంటే మనం షేర్స్ కొని మనం డిమాట్ అకౌంట్లో మనం హోల్డ్ చేస్తాం. సో ఈ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి సింపుల్ ఆన్లైన్ కేవైసీ ద్వారా మనం ఓపెన్ చేసుకుంటాం. అది మీరు ఎక్కడైతే ఓపెన్ చేస్తున్నారో ఆ స్టాక్ బ్రోకరింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడుకొని అది ఆన్లైన్ కేవైసీ, సింపుల్ కేవైసీ, ఆధార్, పాన్, చెక్ ఇవంతా వీటితోటి మనం ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆ స్టాక్ బ్రోకర్ ఇచ్చిన వాళ్ళ ప్లాట్ఫామ్ ద్వారా అయినా మనం చేసుకోవచ్చు. లేకపోతే వెబ్ ప్లాట్ఫామ్ ఏదైనా సరే మనం బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ షేర్స్ చేసుకోవచ్చు. ఎలాంటి స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందర మన గోల్స్ ఏంటి అనేది చూసుకోవాలి. లాంగ్ టర్మ్ గోల్సా, షార్ట్ టర్మ్ గోల్సా, మనం ఎందుకు స్టాక్ మార్కెట్లోకి వస్తున్నాం అనేది మనం చూసుకోవాలి. ఈ స్టాక్ మార్కెట్లోకి వచ్చే ముందర మనం దీంట్లో నుంచి అతిగా డబ్బులు సంపాదించవచ్చు అనే ఆశతోటి మనం రాకూడదు. దీన్ని మనం ఒక గోల్గా పెట్టుకొని ఒక పర్టికులర్ గోల్ మనం అచీవ్ చేసుకోవాలి అని దాన్ని పెట్టుకొని మనం ఇక్కడికి రావాలి. సో దానికి ఏంటంటే దీంట్లో కంపెనీస్ మనం చూస్ చేసుకునేటానికి 2 టూల్స్ ఉన్నాయి. ఒకటి ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ అంటారు. జనరల్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ ఫండమెంటల్ అనాలిసిస్ గురించే ఆలోచిస్తారు. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి
అంటే ఇది ఒక కంపెనీ గురించి మనకి తెలియజేస్తుంది. ఆ కంపెనీ బిజినెస్ ఏంటి, ఆ కంపెనీ గ్రోత్ ఎట్లా ఉంది, ఆ కంపెనీ ఫ్యూచర్లో ఎలా పనిచేస్తుంది, దాని మేనేజ్మెంట్ ఏంటి, దాంట్లో డబ్బులు ఎంత ఉన్నది, దానికి క్యాష్ ఫ్లో ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా పారామీటర్స్ ఈ ఫండమెంటల్ అనాలిసిస్లో చూస్ చేసుకొని మనం ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం మనం దీంట్లోంచి మనం క్యాపిటల్ అడ్జస్ట్ చేసుకొని మనం పెడుతూ ఉంటాం అనమాట. ఇది టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటంటే, టెక్నికల్ అనాలిసిస్ వచ్చేసి ఈ షేర్ ఇంతవరకు పెరిగింది, ఇక్కడి నుంచి ఎంత పెరుగుతుంది అనేది చార్ట్స్ రూపంలో మనకి అది తెలియజేస్తుంది. అంటే ఒక 1 year ఇంత పెరిగింది, తర్వాత 6 monthsకి ఎంత పెరుగుతుంది, లేకపోతే 1 monthకి ఎంత పెరుగుతుంది అనేది టెక్నికల్ అనాలిసిస్లో తెలుస్తుంది. సార్ మరి ఇప్పుడు మనకు వరల్డ్ వైడ్గా డిఫరెంట్ స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి. సో ఇండియన్ స్టాక్ మార్కెట్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అసలు? యా, గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ ఇండియన్ స్టాక్ మార్కెట్ మీరు కనుక చూస్తే లాస్ట్ 10-15 yearsలో ఎకనామిక్ గ్రోత్ అనేది చాలా బాగా ఉన్నది మనకి. సో వీ హ్యావ్ కమ్ ఫ్రమ్ 6th or 7th ఇన్ వరల్డ్ ర్యాంకింగ్ జీడిపిలోంచి మనం వీఆర్ స్టాండింగ్ అట్ 4th, 3rd ఆల్సో. సో ఫ్యూచర్లో ఇంకా ఇది మనం 1st, 2nd వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో సెకండ్ అని అంటే కనుక మనం ఇప్పుడు ఆల్రెడీ $5 trillion టచ్ అవుతున్నాం అనుకుంటున్నాం. సో ఇక్కడ నుంచి మనం ఇంకా 7 trillion, $10 trillion కూడా మనం వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అట్లా అదే కాకుండా మన ఎకనామిక్ బూస్టింగ్ గురించి, ఎకనామిక్ బూస్ట్ అవుతుంది. ఆ తర్వాత మన స్టాక్ మార్కెట్లో మన ఇండియన్ కన్జంప్షన్ స్టోరీ మనకి బాగున్నది. కన్జంప్షన్ స్టోరీ అంటే మన హ్యూజ్ పాపులేషన్ని బట్టి మనకి ఇండియాలోనే కన్జంప్షన్ స్టోరీ చాలా బాగా ఉంది. కాబట్టి అందుకని ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా ఇండియాకి అట్రాక్ట్ అవుతుంటారు, FIIs అని వాళ్ళు. సో దానివల్ల మనం ఇండియన్ స్టాక్ మార్కెట్లో కనుక ఇప్పుడు చేసుకుంటే కనుక మనకి మంచిది ఉంటుంది. అట్లాగే ఇప్పుడు మీరు GST వచ్చిన తర్వాత, GST స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు కనుక మీరు చూసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 2 లక్షల కోట్లు ఎవ్రీ మంత్ కలెక్షన్ వస్తుంది దాదాపు. సో ఈ స్టాటిస్టిక్స్ చూసుకుంటే కూడా మనం గ్రోత్ ఎకానమీలో ఉన్నాం కాబట్టి మనం ఫ్యూచర్లో ఇంకా బాగా పెరుగుతాం. కాబట్టి దాన్ని ఇండియన్ స్టాక్ మార్కెట్ వైపు మనం చూస్ చేసుకోవచ్చు. అట్లాగే మన క్వార్టర్లీ రిజల్ట్స్ కానీ లేకపోతే యాన్యువల్ కంపెనీ రిజల్ట్స్ కానీ బాగున్నాయి కాబట్టి దాన్ని బట్టి ఆలోచించి మన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో చేయొచ్చు. మరి పెన్నీ స్టాక్స్ అని వింటూ ఉంటాం జనరల్గా మార్కెట్లో. సో పెన్నీ స్టాక్స్ అంటే ఏంటి అసలు? దాంతోనే అసలు ఏంటి ఉపయోగం ఏముంటుంది పెన్నీ స్టాక్స్ వల్ల? పెన్నీ స్టాక్స్ అని ఏ స్టాక్స్ అని అంటారు అని అంటే, మనకి నేను ఇందాక ఫస్ట్ మన దీంట్లో చెప్పిన క్వశ్చన్లో చెప్పినట్టుగా 10 rupees, 1 rupee నుంచి 1 lakh వరకు స్టాక్స్ ఉన్నాయి. ఈ 10 rupees కంటే తక్కువలో ఉండే షేర్స్ ఏవైతే ఉంటాయో, అంటే 1 rupee, ఈవెన్ 50 పైసాలో ట్రేడ్ అయ్యే షేర్స్ ఉంటాయి, 2 rupees, 1 rupee, 3 rupees షేర్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా పెన్నీ స్టాక్స్ అంటారు. ఈ పెన్నీ స్టాక్స్లో అవి కనుక సరిగ్గా అవి దాంట్లో ఏంటంటే వాటికి ఒక మేనేజ్మెంట్ ఇది ఉండదు, లిక్విడిటీ ఉండదు, కొనడానికి మనకి ప్రైజెస్ సరిగ్గా దొరకవు. తర్వాత మనం అమ్ముదాం అని పోతే కనుక అమ్మడానికి మనకి ఇబ్బంది అవుతుంది. పెరగడం మటుకు ఒక్కొక్కసారి బాగా పెరుగుతాయి. అవి ఏంటంటే కొన్ని ఆపరేటెడ్ స్క్రిప్ట్స్ లాగా వాళ్ళు కొంచెం స్కామ్ లాగా నడుస్తూ ఉంటుంది. ఆ పెన్నీ స్టాక్స్లోంచి కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేయమని ఇప్పుడు చెప్తారు. వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు ఇన్వెస్ట్ చేసేసిన తర్వాత ఎవరైతే చెప్పారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. అది మనకి టైంకి తెలియదు. ఆ టైంకి తెలియకపోతే కనుక మనం అందరిలో ఇరుక్కుపోతాం. సో ఒకటేసారి అది వెళ్ళిపోతూ ఉంటుంది, పైకి పెరిగిన తర్వాత దాన్ని ఎప్పుడు కిందకి పడుతుందో మనం తెలియదు మనకి. ఎందుకంటే అక్కడ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయమని వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్ వాళ్ళకి ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎగ్జిట్ అయిపోతుంటారు. ఆ ఎగ్జిట్ అయిపోయే టైంకి మనకు తెలియదు. అందుకని లిక్విడిటీ ఉండదు ఇది పర్టికులర్ స్టాక్స్లో. అందుకని ఈ పెన్నీ స్టాక్స్ అనేది మనం ఎంత సాధ్యమైనంత మటుకు అవాయిడ్ చేస్తే అంత మంచిది. బయట రికమెండేషన్స్ వచ్చినవి కూడా వాటిని మనం చూసుకోకుండా మనం ఈ పెన్నీ స్టాక్స్లో అనేది ఇన్వెస్ట్ చేయకూడదు. సార్ ఇప్పుడు మనం చూసినట్లయితే మనం 2 టాపిక్స్ మాట్లాడుతున్నాం. ఒకటి ఇన్వెస్ట్మెంట్, ఇంకొకటి ట్రేడింగ్. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అసలు? ఇన్వెస్టర్స్ ఇక్కడ జనరల్ తెలుసుకోవాల్సింది ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ అంటే ఏంటి అనేది మెయిన్గా తెలుసుకొని మార్కెట్లోకి రావాలి. ఇది ఇప్పుడు మార్కెట్లోకి వచ్చే వాళ్ళంతా కూడా ఏంటంటే షార్ట్ టర్మ్లో మనం డబ్బులు సంపాదించేద్దాం అనే ఆలోచనతో వస్తున్నారు. అంటే ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనుకుంటున్నారు. మన కోవిడ్ తర్వాత చాలామంది ఉన్న డబ్బులు పెట్టేసి దీంట్లోంచి మనం రెగ్యులర్గా మనం సంపాదించుకోవచ్చు అనే ఆలోచనతో వస్తున్నారు. ఇది వెరీ రిస్కీ. ఇదేంటంటే ట్రేడింగ్ కిందకు వస్తుంది. ఈ ట్రేడింగ్లో ఏంటంటే మనం బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ షేర్స్ ఫ్రీక్వెంట్గా చేస్తుంటాం. ఈ ట్రేడింగ్లో మన ఇన్వెస్ట్మెంట్ హారిజన్ 1 week, 10 days, 1 month, 2 months ఉంటుంది.
ఈ టైంలో ఏంటంటే వాలటైలిటీ ఈ పర్టికులర్ షార్ట్ టర్మ్ పీరియడ్లో వాలటైలిటీ బాగా ఉంటుంది మార్కెట్స్లో. ఈ మార్కెట్స్ వాలటైలిటీని మనం క్యాచ్ చేయడం మనకి కుదరదు. అందుకని మనం చాలా ఇబ్బంది, మనం కాన్స్టెంట్గా మానిటర్ చేస్తుండాలి. అది ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక ఇన్వెస్ట్మెంట్ వి గో విత్ ఏ లాంగ్ టర్మ్ హొరైజన్. ఇదేంటంటే మనం ఒక పర్టికులర్ 5 years తర్వాత 10 years తర్వాత మనకి ఈ గోల్ కావాలి. మేబీ ఎడ్యుకేషన్ అనో, లేకపోతే ఒక హౌస్ తీసుకుందామనో, లేకపోతే వేరే ఏదైనా సరే లాంగ్ టర్మ్ గోల్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం స్టాక్స్ కొంటాం. ఈ షేర్స్ ఒకసారి కొన్న తర్వాత ఇన్వెస్టింగ్ చేసిన దాంట్లో మనం ఇది అమ్మం వెంటనే. ఇది మనకి ఒక 5 years 10 years మన గోల్ అచీవ్ అయ్యేదాకా కూడా మనం హోల్డ్ చేస్తాం. నేను ఫస్ట్ చెప్పింది ఇందాక చెప్పిన తర్వాత ఫండమెంటల్గా మనం ఇలాంటి స్టాక్స్ని ఎంచుకుంటాం. సో ఇన్వెస్టింగ్ ఏంటంటే, ఇన్వెస్టింగ్లో మనం లాంగ్ టర్మ్ హరైజన్ అని చెప్పుకున్నాం కదా, ఈ లాంగ్ టర్మ్ది మనం గోల్స్ పెట్టుకొని మనం వస్తాం. సో ఇక్కడ ఒకసారి షేర్ కొన్న తర్వాత మనం 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు మనం హోల్డ్ చేస్తూ ఉంటాం. ఇలా హోల్డ్ చేసినందువల్ల మనకి అడిషనల్ వాల్యూ యాడెడ్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. అందులో ఏంటంటే ఈ ఇన్వెస్టింగ్ దాంట్లో మనకి డివిడెండ్స్ అనేవి వస్తాయి. తర్వాత మధ్యలో బోనస్ షేర్స్ ఇస్తుంటారు. సో ఇదేంటంటే మనకి వెల్త్ క్రియేషన్కి ఉపయోగపడుతుంది, వెల్త్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఏంటంటే ప్రతి 2-3 ఏళ్ళకి బోనస్లు ఇస్తూ ఉంటారు, 1:1 అనేసి 2:1 అనేసి. సో అప్పుడు ఏమవుతుందంటే మన దగ్గర ఉన్న 100 షేర్స్కి 200 షేర్స్ అవుతాయి 1:1 డిక్లేర్ చేసినప్పుడు. అట్లాగే ప్రతి సంవత్సరం వాళ్ళు డివిడెండ్స్ కూడా ఇస్తుంటారు, ₹5, ₹10, ₹25 అలాంటివి. ఇప్పుడు ఈ ప్రతి వారం క్వార్టర్కి రిజల్ట్స్ డిక్లేర్ చేసినప్పుడు కొన్ని కంపెనీస్ ప్రతి క్వార్టర్లో కూడా వాళ్ళు అంటే సంవత్సరానికి 4 సార్లు డివిడెండ్ ఇస్తారు కొన్ని మంచి కంపెనీస్. సో ఇవన్నీ మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లోనే మనకి ఇన్వెస్టింగ్ అయితేనే వస్తాయి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో అయితే కనుక ఇవన్నీ రావు మనకి. షార్ట్ టర్మ్ మనం ఇవాళ కొనుక్కుంటాం, 15 రోజులు 20 రోజులు అయిన తర్వాత అమ్మేస్తాం. అది మనకి కనుక లాస్లో ఉన్నా సరే అమ్మేసుకుంటాం, ప్రాఫిట్లో ఉన్నా అమ్మేసుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే మనం కాన్స్టెంట్ మానిటరింగ్ చేస్తూ ఉండాలి. ఈ షార్ట్ టర్మ్ అంటే వాలటైలిటీ, మార్కెట్ వాలటైలిటీని మనం తట్టుకోగలగాలి. మరి ఇప్పుడు ఇలాంటి వెస్ట్ ఏషియా ఎకనామిక్ క్రైసిస్, ఈ యుద్ధం జరుగుతున్న టైంలో మనం మానిటర్ చేయాలి అంటే కుదరదు. కానీ ఇదే కనుక ఈ టైంలో మనం ఈ వార్ జరిగినప్పుడు మార్కెట్స్ ఫాలో అయినప్పుడు కనుక మనం కనుక కొనేసి పెట్టుకుంటే కనుక ఈ వార్ ఎక్కువ రోజులు జరుగుతుందా, ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు. బట్ స్టిల్ మనకి మార్కెట్ ఒక ఛాన్స్ ఇచ్చింది. కొన్ని షేర్స్ని మనం ఫండమెంటల్లీ స్ట్రాంగ్గా ఉన్న షేర్స్ని పికప్ చేసి మనం ఒక 5 years 10 years తర్వాత పెట్టుకుంటే కనుక అది మనకి మంచి రిజల్ట్స్ ఇస్తాయి. సో ఈ ఇన్వెస్టింగ్ అనే వాళ్ళు ఎవరైతే రావాలి అని అంటే అందరూ యంగ్స్టర్స్ కనుక, వాళ్ళు ఇప్పుడు ఎవరైతే 25 years ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు జస్ట్ వాళ్ళు వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేశారు, వాళ్ళు ఇప్పుడే జాబ్లోకి వెళ్తున్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇన్వెస్టింగ్ అనే దాంట్లోకి వాళ్ళు మళ్ళితే కనుక వాళ్ళకు ఒక 40 years వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక లంసమ్ అమౌంట్ వాళ్ళకి ఫండ్గా క్రియేట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఇన్వెస్టింగ్ అనే వైపే ఆలోచించాలి, ట్రేడింగ్ అనే వైపు ఆలోచించాలి. ట్రేడింగ్లో కాస్ట్ ఎక్కువ అవుతుంది, అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ చేసినప్పుడు మనకి బ్రోకరేజీ అవన్నీ కూడా చాలా ఎక్కువ పడతాయి. ఇన్వెస్టింగ్లో ఒకసారి మనం కొనేసి పెట్టుకుంటే కనుక అవి మళ్ళీ అమ్మేటప్పుడే మళ్ళీ షేర్ చేస్తాం. సో ఇలాంటి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ వాట్ యూ కాల్ ఇన్వెస్టింగ్. సో యంగ్స్టర్స్ కనుక దీన్ని ఉపయోగంగా తీసుకొని వాళ్ళు చేస్తే మంచిది. సార్, అయితే ఇప్పుడు మరి స్టాక్ మార్కెట్ అంటే బిజినెస్ అని కొంతమంది అంటూ ఉంటే, కొంతమంది జూదం అని అంటూ ఉంటారు, కొంతమంది సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉంటారు. సో దాన్ని ఎలా చూడాలంటారు మీరు? ఇది చాలా మంది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, స్టాక్ మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్ అయితే కాదు, బిజినెస్ ఇన్వెస్టర్స్ కాదు. బిజినెస్ స్టాక్ బ్రోకింగ్ వాళ్ళకి బిజినెస్ అవుతుంది, కానీ ఇన్వెస్టర్స్కి ఇది ఇన్వెస్ట్మెంట్. ఇది వాళ్ళు ఒక దేని పెట్టుకొని వాళ్ళు కొన్నేళ్ళు అయిన తర్వాత ఎంత దాని మీద రిటర్న్స్ వస్తాయి అనేది. ఎందుకంటే ఇది వరకు మనం స్టార్టింగ్లో ఒక 20 years బ్యాక్ తీసుకుంటే కనుక మీకు ఎఫ్డి రేట్స్ 10%, 10.5% అట్లా ఉండేవి. అట్లాగే పీపీఎఫ్లో కూడా పీపీఎఫ్ మెయింటైన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకు కూడా 10% ఉండేవి. ఇప్పుడు రేట్స్ ఎఫ్డి రేట్స్ వచ్చేసి 5%, 4%కి వచ్చేసాయి. ఇంకా రాను పడతాయి కానీ పెరగవు. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కే వాళ్ళు ఎక్కువగా చూస్తారు. సో గ్యాంబ్లింగ్ కాదు అని ఎందుకని అంటున్నానంటే, గ్యాంబ్లింగ్ అనేది మీరు ఒక చిన్న షార్ట్ టర్మ్కి డబ్బులు సంపాదించే మార్గంగా ఆలోచిస్తారు. అవి చాలా రకాలు ఉన్నాయి, వాటి మీద ఎవరి కంట్రోల్ ఉండదు. అది 1-to-1 వాళ్ళు చేసుకునేది, తర్వాత వాళ్ళు దానికి ఒక లాజిక్ ఉండదు ఏం. కానీ ఇక్కడ స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, దీనికి గవర్నింగ్ బాడీస్ చాలా ఉన్నాయి.
గవర్నింగ్ బాడీస్ అని అంటే రైట్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద సెబీ వస్తుంది, సెబీ కింద ఎన్ఎస్సి బిఎస్సి వస్తుంది, బిఎస్సి కింద వీటి కింద మళ్ళీ స్టాక్ బ్రోకర్స్ వస్తారు, స్టాక్ బ్రోకర్స్ కింద వీళ్ళందరూ వస్తారు. సో ఇంత మానిటరింగ్ ఉన్న తర్వాత మధ్యలో ఆర్బీఐ ఇంటర్వెన్షన్ ఉంటుంది, తర్వాత యాంఫీ ఇంటర్వెన్షన్ ఉంటుంది. యాంఫీ అంటే అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ. సో ఇవన్నీ ఉంటాయి. సో ఇంతమంది నిఘా ఉన్నప్పుడు మీరు దాన్ని గ్యాంబ్లింగ్ అని ఎట్లా అంటారు? మీరు ఇందులో మీరు ఒకసారి పెట్టుకొని దాన్ని సంవత్సరాలు వదిలేసిన తర్వాత మీరు దాంట్లోంచి రిటర్న్స్ తీసుకోవడానికి చూస్తున్నారు. కానీ గ్యాంబ్లింగ్ అనేది ఇవాళ పెట్టిన తర్వాత అది 100% లాస్ అయిపోవచ్చు, అప్పటికప్పుడే తేలిపోతుంది. కానీ ఇది అట్లా కాదు. మనం దీర్ఘంగా ఆలోచించిన తర్వాత మనం చాలా నెమ్మదిగా డెసిషన్ తీసుకొని మనం చాలా లాంగ్ పీరియడ్కి ఆలోచిస్తాం. కాబట్టి ఇది గ్యాంబ్లింగ్ లాంటిగా ఆలోచించకూడదు. గ్యాంబ్లింగ్ అనేది డబ్బులు పోగొట్టుకునే సాధనమే తప్పితే స్టాక్ బ్రోకింగ్లో డబ్బులు సంపాదించుకునే సాధనం ఇది. సో అందుకని చెప్పేసి ఇందులో భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ నాగేశ్వర శర్మ గారు, మంచి విషయాన్ని అందించారు మా ప్రేక్షకులకి. సో మీ చివరి మెసేజ్, ఇంకొక మెసేజ్ ఏదైనా ఇవ్వాలనుకుంటే? నేను ఇవ్వదలుచుకున్నది ఓన్లీ యంగ్స్టర్స్కే. ఇప్పుడు యంగ్స్టర్స్కి ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకొని వాళ్ళు చాలా చేస్తున్నారు. మేబీ సోషల్ మీడియాని బాగా యూటిలైజ్ చేసుకొని రీల్స్ చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. కానీ ఇప్పుడున్న యంగ్స్టర్స్ అందరూ కూడా ఎవరైతే కొత్తగా జాబ్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళు జాయిన్ అయిన ఫస్ట్ డే నుంచి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ అనేది మొదలు పెట్టుకుంటే కనుక వాళ్ళకి రిటైర్మెంట్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు ఉన్న జాబ్ సినారియోస్ ఎప్పుడు మనకి జాబ్ ఇదైపోతుందో మనకి తెలియని పరిస్థితుల్లో ఉన్నారు చాలామంది. ఒక 20 years 25 years వాళ్ళకు మన ఫ్యూచర్ ముందర జనరేషన్ వాళ్ళందరికీ కూడా వాళ్ళకి పెన్షన్స్ వచ్చాయి, అవన్నీ వచ్చినాయి. కాబట్టి లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఫర్ దెమ్. బట్ ఇప్పుడున్న జనరేషన్ అందరికీ కూడా అందరూ ప్రైవేట్ కంపెనీస్, దే ఆర్ డూయింగ్ దర్ ఓన్ బిజినెస్లో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే, బిజినెస్ చేస్తున్నా సరే, అట్లీస్ట్ 10% ఆఫ్ యువర్ ఎర్నింగ్స్ ట్రై టు సేవ్ చేసుకొని అది ఇక్కడనే కాదు, ఇంకా స్టాక్ మార్కెట్లో మనకి ఇందాక చెప్పినట్టుగా షేర్స్లో ఇన్వెస్ట్ చేసి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అట్లా ఈ కమోడిటీస్ కూడా ఉన్నాయి. కమోడిటీస్ ఏంటి? మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ అని ఒకటి ఉంది మనకి. దాంట్లో గోల్డ్, సిల్వర్ ఇవన్నీ కూడా చేస్తాం. సో మనకి గోల్డ్ మనం డైరెక్ట్గా కొనుక్కోలేము. కొనుక్కుంటే అది భయం, దాచుకోవడానికి భయం, మళ్ళీ అమ్మటానికి కూడా ఇబ్బంది. సో అలాంటి పరిస్థితుల్లో మనం గోల్డ్ ఈటీఎఫ్స్ అని వస్తాయి. ఈ గోల్డ్ ఈటీఎఫ్స్ అనేవి కనుక మనం తీసుకుంటే కనుక అది చిన్న అమౌంట్స్ తోటి మనం 1000 రూపాయలతో కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి నా సలహా ఏంటంటే ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్ అందరికీ కూడా మీరు ఎంతో పెట్టద్దు. మీరు బయట ఖర్చు చేసే దాంట్లోంచి సపోజ్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఫర్ అవుటింగ్స్ ఇన్ ఏ మంత్ 4 weeks వెళ్తున్నారు అనుకుందాం, కట్ డౌన్ 1 week. ఆ 1 week అమౌంట్ మీరు ఇక్కడ సేవింగ్స్ చేసుకోండి. ఈ సేవింగ్స్ మీకు 1 week మీరు ఒకసారి అలవాటు పడిన తర్వాత మీరు ఆ 4 కూడా ఆపేసి మొత్తం ఇక్కడే ఇన్వెస్ట్ చేస్తారు. సో అలాంటి మంచి ఇది ఉంటుంది. సో అందుకని చెప్పేసి మీరు అందరూ కూడా స్టార్టింగ్లోనే అందరూ లోన్స్కి వెళ్ళిపోకుండా కొంత అమౌంట్ మీకు వచ్చిన తర్వాత ఆ అమౌంట్ తోటి మీరు అసెట్ కొనుక్కోవడానికి ట్రై చేయండి. జాయిన్ అవ్వగానే ఇవాళ రేపు అందరూ కూడా ఒక ఐఫోన్ తీసుకుందామనో లేకపోతే ఒక 2 lakhs బైక్స్ తీసుకుందామనో ఏదో ఆలోచిస్తుంటారు, కాస్ట్లీ ఫోన్స్. అవన్నీ చేయకుండా దీంట్లో పెట్టుకొని ఈ డబ్బులతోటి వచ్చిన కనుక మీరు ఇన్వెస్ట్ చేసి కొనుక్కోగలిగితే కనుక మీకు అది అసెట్ అవుతుంది, కానీ లయబిలిటీ అవ్వదు. ఇది నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సార్, మంచి మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తత్వ మీడియా కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, చూసి జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోండి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా కాకుండా ముందు జాగ్రత్తగా మంచి స్టాక్ బ్రోకర్ని కన్సల్ట్ అవ్వండి ఒకవేళ స్టాకింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే. సో మీ ఆదరణ మాకు ఎప్పుడూ లభిస్తుందని కోరుకుంటూ ఈ రోజుకి ఈ ఎపిసోడ్తో ముగిస్తూ ధన్యవాదాలు అందరికీ.